హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మారేడుమిల్లి వెళదాం అనుకుంటున్నాం. ఇప్పుడు మేము బయలుదేరేటప్పుడు క్లైమేట్ అలా ఉందన్నమాట. దారిలోను వెళ్ళేటప్పుడు కొన్ని యాపిల్స్ తినడానికి తాగడానికి అవి తీసుకుని బయలుదేరాము. అయితే ఒక చోట ఇలా మంకీస్ కనిపించాయి చాలా. సరేనని యాపిల్స్ అవి కొంచెం కట్ చేసి వేస్తే తిన్నాయి. ఎందుకంటే ఇలా ఎందుకు విసురుతున్నాము అంటే ఇలా చెయ్యి బయటికి పెట్టి ఇలా ఇయ్యబోయేసరికి ఒకేసారి కారు మీదకి వచ్చాయి అన్నమాట. అందుకని మళ్ళీ గ్లాసులు వేసేసి కొంచెం గ్యాప్ ఉంచి ఇవి ఫ్రూట్స్ ఇలా విసరడం జరుగుతుంది. అయితే చాలా వరకు పాపం అవి తీసుకున్నాయి, తిన్నాయి చక్కగాను. అయితే అంటే అక్కడ ఉన్న మంకీస్ అన్నిటికీ మేము తీసుకెళ్ళిన ఫ్రూట్స్ సరిపోలేదు, చాలా ఉన్నాయి కదా. అందుకే ఏం చేసామంటే ఇంకా ముందు ఒక గెల అరటిపళ్ళు తీసుకుందాం అని చెప్పి అనుకుని ప్రస్తుతానికి కొన్ని బనానాస్ కొన్ని యాపిల్స్ వేసేసాం అన్నమాట. తిన్న తర్వాత ఒక్కొక్కటి అలా వెళ్ళి చక్కగా మంచి మంచి పోజులు ఇచ్చినాయి చూడండి. చాలా చక్కగా ఉన్నాయి కదా మంకీస్. ఒక్కొక్కటి ఒక్కో పోజులో నిలబడ్డాయి. సరే అని ముందుకు వెళ్ళిపోయాం మేము. ఇది రంపచోడవరం స్టార్టింగ్లో అన్నమాట. ఇక్కడ ఒక రిసార్ట్లా ఉంది. ఇక్కడ లోపలికి వెళుతున్నాము. కొంచెం దూరం లోపలికి వెళ్ళేసరికి అటు నుండి చాలా జనాలు లోపల నుంచి బయటికి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఏంటి అంటే తేనె పట్టుని ఎవరో కదిపేశారు తేనెటీగలు. అవి ఇంకా మా అందరి మీద పడిపోతున్నాయి అన్నమాట. అందుకని ఇంకా మేము వెంటనే వెనక్కి వచ్చేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయామన్నమాట. అంటే లోపల నుంచి వచ్చేసి ఇలాగ మళ్ళీ జర్నీ ప్రారంభించాం అన్నమాట. చాలా తేనెటీగలు అంటే మేము కొంతమందికి హెల్ప్ చేసాం. తేనెటీగలు తల మీద మనం ఇచ్చిన బనానాస్ చూడండి అవి ఎలా తింటున్నాయో. అప్పుడు మేము మళ్ళీ మా జర్నీ ముందుకు పట్టుకెళ్ళి చక్కగా తింటున్నాయి. చూడండి మళ్ళీ ఎలా తీసుకున్నాము బనానాస్ తీసుకుని ఈ మంకీస్కి వేస్తూ ఉంటే చక్కగా తింటున్నాయి అన్నమాట. ఇలాగా చాలా అంటే ప్లెజెంట్గా ఉంది. క్లైమేట్ కూడాను చాలా బాగుంది. సరే మరి ఎండగానూ లేదు, అలాగని మరి వర్షంగా కూడా లేదు. అందుకని మేము చక్కగా వెళ్ళిపోయాం అన్నమాట. ఈ దారి పొడుగున అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మారేడుమిల్లిలో బ్యాంబూ రెస్టారెంట్ అనేది కొంచెం ఫేమస్ అని చెప్పారు. సరే అని చెప్పేసి అక్కడ ఆగి లోపలంతా చూసేసరికి అంతా బాగానే ఉంది కానీ రష్ ఉంది, బాగా చాలా రష్ ఉంది. ఇంకా 2 hours అయితేనే కానీ మళ్ళీ మా టైం వచ్చేలా లేదు. సరే అని చెప్పేసి అక్కడ కొంతసేపు ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అయ్యి వేరే చోట మేము ఫుడ్ తీసుకుని అప్పుడు ఇంటి వైపు బయలుదేరాం. చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా. మారేడుమిల్లి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు ఆ ఏరియా ఎలా ఉంటుందో. తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. ఇది బ్యాంబూ రెస్టారెంట్, మారేడుమిల్లి బ్యాంబూ రెస్టారెంట్. బాగుంది కానీ చాలా రష్ ఉంది అసలు.
కొద్దిగానే ఫుడ్ మేము పార్సల్ తీసుకోగలిగాం అనమాట, అంత రష్ ఉంది అక్కడ. ఈ మారేడుమిల్లి ఏరియా అంతా కూడా బ్యాంబూ చికెన్ అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ బ్యాంబూస్లో చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ పెట్టి కాలుస్తున్నారు అనమాట, పుల్లలతో కాలుస్తున్నారు. ఇక్కడేమో ఈ హోటల్కి సంబంధించి ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ బొంగులో చికెనే కాదు, ఐస్ క్రీమ్స్ రకరకాలు చాలా ఉన్నాయి. బ్యాంబూ చికెన్ ఇటు ఉన్నాయా? ఇగో ఇటే వెయిట్ చేస్తా, కానీ ఇటు వీటికి అడ్డు వస్తుంది వాటికి. నువ్వు వీడియో తీగిట్టు. సరే, ఇంకో గెల తీసుకుని ఈ మంకీస్కి ఆ గెలలోంచి తుంపి వేసేలోపే అవి ఇలా వచ్చేస్తున్నాయి అన్నమాట. సరే, ఈ రోడ్డు వైపు కాకుండా ఇటువైపు పక్క లెఫ్ట్ సైడ్ పెడితే వాటి బనానాస్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఇవి నా వైపే చూస్తున్నాయి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అలాగే వెహికల్స్ వస్తుంటే వాటిని చూసుకుంటూ అలాగే వేశాను నేను. చూడండి, ఎందుకంటే అవి చాలా ఉన్నాయి, ఇంచుమించు 100 ఉన్నట్టున్నాయి మంకీస్ అన్నీ కూడా. ఒక్కొక్క దానికి పిల్లలు పట్టుకుని మరీ వచ్చాయి. మొత్తం మీద అయితే అన్నిటికీ వేసాం, చాలా చక్కగానే తిన్నాయి. కాకపోతే భయం వేసేది రోడ్డు మీద అవి అటు ఇటు తిరుగుతుంటే వెహికల్స్ కోసం నాకైతే భయం వేసేది. కానీ ఎలాగైనా మొత్తానికి వాటికి ఫుడ్ అయితే ఇచ్చేసాం అన్నమాట. తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం అటు పక్కన పెట్టేసి మేము కొంచెం కారు ముందుకు తీసేసరికి ఇవన్నీ అక్కడికి వెళ్ళి తిన్నాయి అన్నమాట. అలా జరిగింది. వెహికల్ వచ్చిన ప్రతిసారి చాలా కంగారు వచ్చేది. ఏంటంటే పాపం వాటికి ఏమన్నా హామ్ అవుతుందేమో అని భయపడుతూ ఉండేవాళ్ళం. కానీ లక్కీగా అన్నీ కూడా చాలా జాగ్రత్తగానే ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళాయి అన్నమాట. చూడండి, అవి కూడా మనలాగే తొక్క ఒలుచుకుని తింటున్నాయి బనానాస్. సరే, వర్షం పడేటట్టు ఉంది కదా అని చెప్పేసి మేము ఇంకా బయలుదేరిపోయాము. బయలుదేరిపోయి అలా వస్తూ ఉండగా ఒక రిజర్వాయర్ కనిపించింది అక్కడ, చాలా పెద్దది. ఆ రిజర్వాయర్ని చూస్తూ వచ్చాం అన్నమాట. అక్కడ ఏదో మొక్క కనిపించింది. ఒకసారి తీసేస్తున్నాను. ఇక్కడ దిగవడం కాదు, వద్దులే, అది మూచి స్లోగా.
రైట్ సైడ్ కూడా ఉంటుంది. అవును, ఇటే బాగుంది, అటు బాగాలేదు, ఇటే చక్కగా ఉన్నాయి. అది డ్రైడ్ ట్రీస్ చక్కగా డిజైనింగ్ బాగా పెట్టారు. నీటిలో ఎండినీగా. వావ్, సూపర్. ఇది చాలా పెద్ద రిజర్వాయరు. ఇది భూపతిపాలెం రిజర్వాయర్ అంటారట. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీనిలో చేపలు కూడా పెంచుతారట. ఇవి ఆ చేపలు చాలా టేస్టీగా ఉంటాయని చెప్పారు ఇక్కడ వాళ్ళు. ఇది భూపతిపాలెం రిజర్వాయర్, అతి పెద్ద రిజర్వాయర్ అన్నమాట. చాలా పెద్దగా ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇంత దూరం కూడా రిజర్వాయరే ఉంది. చాలా పెద్దది, అంటే ఇంచుమించు ఒక కొండ చుట్టూ ఉన్నట్టు ఉందన్నమాట. చాలా పెద్ద రిజర్వాయరు. కారులో కూర్చుని లేస్తే నేను సరిగ్గా నడవలేకపోతున్నానని నన్ను వీడియో చేస్తున్నారు మా వారు. ఎందుకంటే అది గుంటుతో నడుస్తున్నాను కదా, అందుకని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.